బీటీఎం సేవా ఫౌండేషన్ మెంబర్గా ఉన్న శ్యామ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్యామ్ మీ అందరికీ సుపరిచితం అనుకుంటున్నాను. అనేక సార్లు వాట్సాప్ గ్రూపులలో, ఇన్స్టాగ్రామ్లలో అప్పుడప్పుడు కనబడుతుండొచ్చు. సో తనని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పైన ఉన్న శ్రీ 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 సిద్ధిలింగేశ్వర స్వామి వారికి, అలాగే సుభిక్ష అగ్రి ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మా నరేందర్ సార్ గారికి, అలాగే రైతు ఆత్మహత్యల గోస రచయిత, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటిదాకా 4500 రైతు ఆత్మహత్య కుటుంబాలను కలిసిన మా గురువు గారు పులిరాజ్ సార్ గారికి, అలాగే మన నారాయణపేట జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేయాలి రైతులంటూ తాను ఒక టీచర్గా కొనసాగుతూ కూడా అనేక ఎక్కడైతే ప్రకృతి వ్యవసాయ మీటింగ్లు ఇప్పుడు NMNF అనే ఒక ప్రోగ్రాం నడుస్తుంది, దాన్ని ముందుండు నడిపిస్తున్న సత్యనారాయణ సార్ గారికి, అలాగే రాఘవేందర్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, అలాగే మన భాస్కర్ సార్ గారికి, మా బీటీఎం సేవా ఫౌండేషన్ ఫౌండర్ తిమ్మయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. బీటీఎం సేవా ఫౌండేషన్ అంటే క్లుప్తంగా ఒక నిమిషంలో చెప్తాను. ఆయన ఎదిగే సమయంలో 2 సార్లు సూసైడ్ దాకా పోయి తనకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల నాలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదు, నేను నా వంతు ఈ సమాజంలో బాగుపడుతూ సంపాదిస్తున్నాను, సంపాదన మాత్రమే కాకుండా నా వంతు సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో బీటీఎం సేవా ఫౌండేషన్ అని 3 సంవత్సరాల క్రితం స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడము, లేదా ఎక్కడైనా ఇల్లు పడిపోతే వాళ్ళకు తన వంతు ఆర్థిక సాయం చేయడము, హాస్పిటల్ పరంగా నిజంగా అర్హత ఉన్న వాళ్ళకు తన వంతు ఆర్థిక సహాయాలు, ఇలా అనేక రకాలుగా కూడా సంస్థ ద్వారా చాలామందికి ఇప్పటిదాకా సపోర్ట్ అనేది అందింది. ఇలా విద్యార్థులను ఉద్దేశించి చేసింది ఇది 3వ కార్యక్రమం. గతంలో 2 కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తి చేశాం. ఇలా భవిష్యత్తులో కూడా బీటీఎం సేవా ఫౌండేషన్ ద్వారా మొక్తల్ పట్టణ ప్రాంత పరిధిలో వచ్చే పలు గ్రామాల్లో తన వంతు ఎన్నో కార్యక్రమాలు చేయాలి, తన వంతు సమాజానికి ఉపయోగపడాలని ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.